హాయ్ హలో వెల్కమ్ టు శ్రీని మీడియా. ఇవాళ మనతో నందమూరి కుటుంబానికి ఎంతో ఆప్తుడు, అత్యంత సన్నిహితుడైన కడియాల్ రమేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. అంటే మనకి నందమూరి కుటుంబం గురించి ఎన్నో తెలియని విషయాలు ఇప్పుడు ఆయన ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి రమేష్ గారు, ఎలా ఉన్నారు? సో బాగున్నాం అండి. అండ్ మీకు ఎలా నందమూరి కుటుంబంతో అనుబంధం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా మొదలైంది మీకు అనుబంధం? అది చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు గారి అభిమానిని. నేను ఫస్ట్ టైం సినిమా ఫోటో అనేది చూడటం మొదలైంది ఎన్టీ రామారావు గారిది డబ్బుల్లో దాసోహం స్టిల్. అది చూసి ఆ సినిమా చూడాలనే ఉత్సాహంతో ఆ సినిమా చూశాను. అప్పటి నుంచి నేను రామారావు గారి అభిమానిగా మారిపోయి ఆయన ప్రతి సినిమా చూడటం, అలాగే ఆ కుటుంబం అంటే ఒక రకమైన అభిమానం, అపేక్ష పెట్టుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఆయన పార్టీ పెడతాం, ఆ పార్టీలో కార్యకర్తగా ఉత్సాహంగా చైతన్య రథానికి పరిగెడతాం. మాకు కేటాయించిన ఎమ్మెల్యే అప్పట్లో నెహ్రూ గారు, ఆయనకు అనుచరుడుగా ఉండి పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా సైకిల్ ర్యాలీ కావచ్చు, బైక్ ర్యాలీ కావచ్చు, మీటింగ్లు కావచ్చు, అలాగే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా ఒక కార్యకర్తగా సిన్సియర్గా పనిచేసి డోర్ పోస్టర్లు అంటించాం, గోడ మీద రాతలు రాశాం, గోడ మీద సైకిల్ సింబల్ గుర్తులు వేసాం. అది రేపు కూడా చేసేవాళ్ళం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ ప్రజలకు ఇబ్బంది లేకుండాను మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్వేచ్ఛగా రాసుకునేటట్టుగా తల్లి పార్టీ చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు ఊళ్ళో. అలా కార్యక్రమాలు చేసాం, తోరణాలు కడతాం, కార్యక్రమాలు. రామారావు గారు ఆ ఏరియాకి ఏదన్నా అనుకోకుండా వచ్చినా కూడా దానికి మనం యూత్ అందరూ ఏకమైపోయి వెళ్ళిపోయి మా ఎమ్మెల్యే గారితో ఫాలో అయ్యి ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం, అలా అనుబంధం పెరుగుతూ వచ్చింది ఆ పార్టీతో. ఆ తర్వాత అనుకోకుండా నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. 93వ సంవత్సరంలో సినిమా ఫీల్డ్లో ప్రొడక్షన్ మేనేజర్ రావడం జరిగింది. 96 అన్నగారు దేవుని సెంటర్కి చేరిపోయారు. జనవరి 18 మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి వారు పెద్దనే సినిమా స్టార్ట్ చేస్తున్నారని తెలిసి నేను నందమూరి రామకృష్ణ గారిని కలవటం, ఆయన నాకు ప్రొడక్షన్ మేనేజర్గా అవకాశం ఇవ్వటం, ఆ సినిమా పూర్తయిన దగ్గర నుంచి ఆ సినిమా ఎంతో సక్సెస్ అయింది. మీ అందరికీ తెలుసు, చాలా మంచి హిట్ సినిమా అది, కుటుంబ సినిమా కూడా. అక్కడి నుంచి నన్ను స్టూడియో కూడా చూసుకుంటూ ప్రొడక్షన్ మేనేజర్గా దాన్ని ఎంకరేజ్ చేశారు నందమూరి రామకృష్ణ గారు. వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక సభ్యుడిగా ఆదరించి అభిమానించేవారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. ఆ పరిచయంతోనే నేను బాలకృష్ణ గారు అంటే రామారావు గారి తర్వాత చాలా అభిమానించేవాడిని. అలాగే చైతన్య సారథిగా హరికృష్ణ గారిని బాగా అభిమానించేవాళ్ళం. అది నేను అంత అభిమానం ఉంది కాబట్టి మరి భగవంతుడు అన్నగారు పై నుండి కూడా నన్ను ఆశీర్వదించి ఆ కుటుంబానికి దగ్గరయ్యేలా, అది ఒక హరికృష్ణ గారి కుటుంబం కావచ్చు, బాలకృష్ణ గారి కుటుంబం కావచ్చు, రామకృష్ణ గారి కుటుంబం కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులు జయకృష్ణ గారు, సాయి కృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు, జయశంకర్ కృష్ణ గారు, లోకేశ్వర్ గారు, అన్నగారి కుమార్తెలు పురంధరేశ్వర్ గారు, భువనేశ్వర్ గారు, అలాగే ఉమామహేశ్వర్ గారు లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఆ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో అభిమానంగా ఆప్యాయంగా పిలిచేవారు. నేను కూడా వారికి దగ్గరగా ఉంటే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాడిని, అన్నగారి కుటుంబం పక్కన ఉన్నాను అని. అలాగే అన్నగారు ఉన్న ఇంట్లో తిరుగుతూ పనిచేస్తూ అన్నగారి స్టూడియో మేనేజర్గా పనిచేస్తుంటే ఆ ఉత్సాహం, ఇది నాలో ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉండేది. అన్నగారి కుటుంబం అంటే ఇంక అంతే, దాని గురించి మనం చెప్పక్కర్లేదు. నాకు ప్రత్యేకమైన అభిమానం వల్ల ఇక ఏ పనులున్నా ముందు వాడు నాకు ఇంపార్టెంట్, వారితో పిలిచి పని చెప్తే ఏదైనా చెయ్యాలి, వెళ్ళాలి అనుకున్నట్టుగా నా మనస్తత్వం ఉండేది. ఇప్పుడు కూడా నేను అదే కంటిన్యూ అవుతున్నాను. ఈ సంవత్సరాల జర్నీలో మీకు అంటే నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆయన కార్యకర్తలతో కానీ, ఆయన బాగా అత్యంత సన్నిహితులైన మీలాంటి అభిమానులతో కానీ ఆయన ఎలా ఉండేవారు? అంటే తారక రామారావు గారు ఎలా ఉండేవారు మీ అందరితో? అంటే నేను ఆయనకి అతి సన్నిహితంగా ప్రచారంలో ఉండేవాడిని, వెనకాలేదు. అలానే ఎప్పుడు ఆయన ఆఫీస్లో కానీ ఆయన ఇంటి దగ్గర కానీ దగ్గర ఎప్పుడు లేను, నాకు అవకాశం కలగలేదు. కానీ అన్నగారు ఎయిర్పోర్ట్కి వచ్చినా లేకపోతే ప్రచారానికి వచ్చినా పక్కనే కార్యకర్తగా మేము ఆయనకి జేజేలు కొట్టుకుంటూ ఆయన వెనకే ఉండేవాళ్ళం. చాలాసార్లు మా ఎమ్మెల్యే గారితో అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది నేను. అలాగే రామారావు గారు ఉన్న హ్యాబిట్స్ ఇంటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వెళ్ళడం జరిగింది. కానీ పర్సనల్గా ఆయన ఎదురుగా నిలబడేంత అవకాశం నాకు కలగలేదు. కానీ నేను అన్నగారి కుటుంబ సభ్యుల ద్వారా కానీ అన్నగారిని అభిమానించి ఆయనతో ముఖాముఖి పరిచయం ఉన్న అభిమానులు చెప్పిన విషయాలు కానీ చూస్తే అంత గొప్ప మహానటుడు కాదు ఆయన, మహా వ్యక్తి.
అంత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని మనం చూడలేము. ఆయన నా దృష్టిలో దైవాంశ సంభూతుడు. భగవంతుడు ఆయన భూమి మీదకి ప్రత్యేకంగా సృష్టించి పంపించాడు. నా అవతారాలు ప్రజలకు ఎలా ఉంటారు, నా రూపం ఎలా ఉంటుంది అనేది నీలో ప్రజలు చూసుకోవాలి అన్న ఇదిగా రామారావు గారు ఆయన సృష్టించి పంపడం. అలాగే ఆయన కూడా ఎంతో ఎత్తు ఎదుగుతూ సినీ ఫీల్డ్లో బాగా కోట్లు రెమ్యునేషన్ తీసుకునే టైం, మంచి క్రేజ్లో ఉన్న టైంలో అవన్నీ వదులుకొని ఇంతకాలం నన్ను అభిమానించి ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, తెలుగు వారికి ఏదో చేయాలి, రాష్ట్రంలో గుర్తింపు లేకుండా పోయింది తెలుగు వారికి, వాళ్ళందరికీ మనం ఏదో ఒక ప్రత్యేకత తీసుకురావాలి, మన తెలుగు తేజాన్ని దేశాల నలుదిక్కులా దాన్ని ఒక రూపు తీసుకురావాలి, పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయనకేం పదవికాంక్ష కాదు, ఏమీ కాదు, కేవలం తెలుగు ప్రజలకు ఏదో చేయాలనే తపంతో అనుకోకుండా తెలుగుదేశం పార్టీ పెడుతూ దానికి ప్రజలు విశేషంగా ఆయన అభిమానించి ఆరాధించడం, ఎంతో మెజారిటీతో, చాలా తక్కువ టైంలో ఎంతో మెజారిటీతో ఆయన మరి ముఖ్యమంత్రి అవటం. ఏ రోజు కూడా ఆయన ఎవరిని కోపడ్డారని కానీ తిట్టారని కానీ నాకు ఇంకోలాగా వేరే భాష మాట్లాడి చెప్పిన ఎవరు లేరు, మేము ఎప్పుడు వినలేదు కూడా. ఎక్కువ అభిమానంతోనే ఉండేవారు, అందరి మీద ఆయన అభిమానంతో ఉండేవారు అనమాట. అలాగే ఆయన్ని కావాలని బ్యాట్ చేయాలని చూసి ఆయన పార్టీ పెట్టాక సీఎం అయ్యాక మనం ఆ క్యాడర్లోకి వెళ్ళలేకపోతున్నామని పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది ఆయనకి వెన్నుపోటు పోసిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఆ టైంలో కూడా మేమందరం రోడ్లకి చాలా ఉద్యమాలు చేసి మళ్ళీ నేను 30 రోజుల్లోనే రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అలాగే ఆయన కూడా ఒకసారి ఈ వ్యక్తితో మనకి సరైన వ్యక్తి కాదు, ఇది మనకు సరిపడదు అనుకున్నప్పుడు ఆయన వెంటనే ఆమె కట్ చేయడం, అలాగే దైవంలో ఏమో వాళ్ళందరికీ చరిత్ర హీల్ అయిపోవడం కూడా చాలా జరిగింది, మనం చూసాం. అండ్ తొందరలోనే మే 28 మళ్ళీ అన్నగారి జయంతి ఉత్సవాలు కూడా జరుపుకోబోతున్నాము. అండ్ ఈ జయంతి ఉత్సవాలకి మన అంటే టీడీపీ తరఫున కానీ మన తెలుగు వారందరి తరఫున కానీ మీరు అంటే భారత రత్న గురించి ఇంకా ఏమేమి ప్రపోజల్స్ పెట్టబోతున్నారు? ప్రపోజల్ వేరే ఏమి ఉండదు, మా ప్రపోజల్ ఒకటే, ఏడోడో ఆయనకు భారత రత్న ఇవ్వాల్సింది. మహానుభావుడు ఆయన. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఎంతో చరిష్మాతో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్న రాజకీయ నాయకులు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ లాగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి. అలాగే తెలుగు వారి ఖ్యాతిని మన దేశమే కాదు విదేశాల్లో కూడా విస్తరింపజేసిన మహానుభావుడు. తెలుగు భాషను ప్రేమించాడు, ఆడపడుచులకు ఆస్తి హక్కు కల్పించాడు, రైతులకు ఉన్న కష్టాలన్నీ తీర్చాడు, పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన కూడు గూడు నీడ ఈ మూడింటికి ఆయన పరిపూర్ణంగా న్యాయం చేసిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇప్పుడు వరకు భారతరత్న ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు కానీ వేరే కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ మేము సంతకాలు సేకరించడం, అలాగే నినాదాలు చేయడం, భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాలు విన్నపాలు చేయడం చాలా జరిగినాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి భారతరత్న ఇస్తే అందరం అన్నగారి తరఫున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలుగా ఉంటామని మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నందమూరి రామకృష్ణ గారితో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఎలా కొనసాగుతుందో ఒకసారి. అప్పుడంటే ఒక ఆయన దగ్గర ఎంప్లాయీగా, స్టూడియో మేనేజర్గా, లేదా ప్రొడక్షన్ మేనేజర్గా, లేదా వాళ్ళ బ్రదర్స్ బాలకృష్ణ గారి దగ్గర, హరికృష్ణ గారి దగ్గర పర్సనల్ మేనేజర్గా ఉంటూ కూడా రామకృష్ణ గారి టచ్లో ఉంటూ ఆయన ఏం చెప్పినా లేదా ఆయన సలహాలు తీసుకోవటం. ఆయన కూడా ఏంటంటే నాకున్న ఆ కుటుంబం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇది చూసి బాగా ఎంకరేజ్ చేసేవారు నన్ను. రామారావు గారు కానీ ఆయన కుటుంబం అంటే కూడా నాకు ఎంత ప్రేమో ఆయనకు అర్థమై నన్ను ఒక సొంత మనిషిలాగా, అసలు రామకృష్ణ గారి వల్లే నేను ఆ కుటుంబానికి దగ్గర అవడం. ఆ కుటుంబం అంటే రామారావు గారి కుటుంబానికి మగపిల్లలు జయకృష్ణ గారి దగ్గర నుంచి జయశంకర్ కృష్ణ గారి వరకు, ఆడపిల్లలు లోకేష్ గారి దగ్గర నుంచి ఉమామహేష్ గారి వరకు నేను వాళ్ళకి దగ్గర అయ్యాను అంటే దానికి కారణం రామకృష్ణ గారే. స్టిల్ రామకృష్ణ గారి ఇంట్లో ఏ ఫంక్షన్లు ఉన్నా కూడా వాళ్ళ బాబు దేవేని బాబు కానీ, పాప దేవేని బాబు కానీ, జయశ్రీ మేడం గారు వీళ్ళందరూ నన్ను బాగా చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాగే ఆ కుటుంబంలో ఏ ఫంక్షన్ జరుగుతుందో రామకృష్ణ గారు కూడా రమేష్ గుండు చూసుకో దగ్గరుండని నన్ను ఎంకరేజ్ చేయటం వల్ల నేను ఆ కుటుంబం మీద నాకున్న ఆపేక్షకి నేను చేసే పని చూసి వాళ్ళందరూ కూడా మన రమేష్ అనే ఒక భావం కలిగేటట్టుగా అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎప్పుడూ ఊహించలా, ఎన్టీ రామారావు గారిని అభిమానించానే కానీ ఆ కుటుంబంలో దగ్గరగా ఉంటాను, వాళ్ళతో కలిసి తిరుగుతాను, వాళ్ళందరూ నన్ను ప్రేమగా పలకరిస్తారనేది నేను ఊహించిన విషయం. అదే
అది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను అనమాట. మన మధ్యన లేరు హరికృష్ణ గారు, అండ్ మీకు ఎంతో సాన్నిహిత్యం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ తోటి. సో హరికృష్ణ గారితో కూడా ఏదైనా ఒక చిన్న అంటే మెమరీ కానీ మీకు ఆయనతో ఉన్న అనుబంధం కానీ ఉందండి. అది చాలా అనుభూతి పొందే మెమరీ అది. ఎందుకంటే నన్ను ఒక మేనేజర్గా వాళ్ళు ఎప్పుడు చూసేవారు కదా, వాళ్ళ ఇంట్లో సొంత మనిషిలాగా భావించేవాళ్ళు. హరికృష్ణ గారు కావచ్చు, చనిపోయిన జానకిరామ్ గారు, కళ్యాణ్ బాబు, అలాగే సుహాసిని పాప, లక్ష్మి గారు, ఇంటికి వెళ్తే చాలా అభిమానంగా ఆప్యాయతగా చూసేవాళ్ళు. నాకు బాగా గుర్తు, సీతయ్య సినిమా షూటింగ్ అప్పుడు జానకిరామ్ గారు పెళ్లి కుదిరింది, హరికృష్ణ గారు పెద్ద అబ్బాయిది. దానికి ఇన్విటేషన్లు అన్నీ ఆల్మోస్ట్ ప్రింటింగ్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు రోజు పొద్దున్నే ఆహ్వానం వాటికి వెళ్ళి కలుసుకోవటం, వారు మేకప్ రెడీ అవ్వగానే కారులో లొకేషన్ బయలుదేరుతూ లిస్ట్ తయారు చేసుకుంటాం ఎవరెవరికి ఇవ్వాలి. అలాగే సాయంత్రానికి మళ్ళీ నేను రిపోర్ట్ ఇచ్చేవాడిని, ఎంతమందికి ఇచ్చాము, ఇంకెంతమందికి బ్యాలెన్స్ ఏంటి. అలా ఆ అనుభూతి ఆయనతో నాకు లాహిల్లో ఒకటి, సీతయ్య ఒకటి, టైగర్ హరిచంద్ర ప్రసాద్. ఆ తర్వాత నా మీద ఒక రకమైన సెంటిమెంట్తో జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వస్తానంటే నేను అడగానే రామోజీ సంస్థకి ఇవ్వటం, అదే ఇన్స్పిరేషన్తో కళ్యాణ్ రామ్ కూడా నా ద్వారానే రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళకి సినిమా చేపించటం. ఇప్పుడు కూడా స్టిల్ ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా నేనంటే చాలా అభిమానంగా, చాలా ఆప్యాయంగా చూస్తారు. నందమూరి నటసింహం మన బాలకృష్ణ గారితో మీ అనుబంధం కానీ, అంటే బాలకృష్ణ గారు చాలా, అంటే జనాలకి తెలియని విషయం ఏంటంటే బాలకృష్ణ గారు చాలా క్లోజ్ గా ఉంటారు. బాలకృష్ణ గారితో మనం అన్ని సన్నిహితంగా మెలిగే వాళ్ళకి చాలా మందికి అంటే తెలుస్తుంది అనమాట, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీకు బాలకృష్ణ గారితో ఉన్న అనుబంధం కానీ ఎలా, అంటే మీ ఇద్దరు ర్యాపో ఎలా ఉండేది ఒకసారి మాకు షేర్ చేసుకోండి. అనుబంధం అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ నేను ఆయన సినిమా సత్య గారి ద్వారా వంశానికి ఒక్కడికి ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నాను. ఆ తర్వాత నందమూరి రామకృష్ణ గారు నన్ను దగ్గరికి తీసుకోవడంతో పెద్దన్నయ్యకి ఒక ప్రొడక్షన్ మేనేజర్గా ఎదిగి బాలకృష్ణ గారి దగ్గర అవడం జరిగింది. ఎందుకంటే నేను అన్నగారి తర్వాత నేను బాగా అభిమానిస్తాను బాలకృష్ణ గారిని. ఎందుకంటే అన్నగారి తర్వాత అన్ని రకాల క్యారెక్టర్లు చేయగల కెపాసిటీ ఉన్న నటుడు, అందగాడు బాలయ్య బాబు. అభిమానుల్ని అభిమానించే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయన. తన అభిమానుల్ని ఆయన బాగా అభిమానిస్తారు కూడా. అలాగే నాకు ఒక అర్థం కాని విషయం ఇప్పుడు కూడా ఉంది, అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు వేసిన వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ ఆయన గుర్తించి పద్మశ్రీ, పద్మభూషణ్ ఏనాడో ఇవ్వాల్సింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి అది ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా, సార్కి ఇస్తే బాగుంటుంది అని. ఆయన ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయరు, ఆయన మెంటాలిటీ మాకు తెలుసు కాబట్టి ఇలాంటి వాటి కోసం ఆయన చూడరు అసలు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు షూటింగ్లకి. అది మాకు తెలిసినంత వరకు ఆయన అభిమానులను అభిమానించే వ్యక్తి, మంచి వ్యక్తి. రామారావు గారి తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న నటుడు. బాలకృష్ణ గారి గురించి అంటే ఒక యాక్టర్ గానే కాకుండా ఇప్పుడు హిందూపూర్కి ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఇప్పుడు రెండో టైం కూడా చేస్తున్నారు అనమాట. అండ్ ఎట్ ఎ టైం ఎమ్మెల్యేగా చేస్తూ కూడా సినిమాలు యాక్ట్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లైక్ బసవతారకం హాస్పిటల్ సంబంధించిన దానికి కూడా ఆయనే మెయిన్ మొత్తం కర్త కర్మ క్రియ అన్ని చేస్తున్నారు అనమాట. సో బాలకృష్ణ గారు అంటే ఇలా ఇన్ని మేనేజ్ చేయడానికి అంటే ఎలా, బాలకృష్ణ గారి స్కెడ్యూల్ కూడా మీరు చూసే ఉంటారు. సో దీని గురించి ఏమన్నా మీరు చెప్పగలరా? నాకు తెలిసినంత వరకు అదంతా వాళ్ళ బ్లడ్లోనే ఉంటుందండి. సమాజ సేవ చేయాలి, చేయదలుచుకుంటే అంకిత భావంతో చేయాలి అనేది రామారావు గారి దగ్గర నుంచి వాళ్ళకి బ్లడ్లోనే వచ్చింది నాకు తెలిసినంత వరకు. అలాగే రాజకీయాల్లో కూడా ఆయన వారసత్వం, రామారావు గారి వారసత్వం. అలాగే హిందూపురంలో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ప్రజలందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన చైర్మన్ అయిన దగ్గర నుంచి కూడా చాలా అభివృద్ధి పదంలో దాన్ని తీసుకురావటం, దానికి నిధులు కూడా ఈ దేశం నుంచే కాకుండా, ఈ రాష్ట్రాల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా కార్యక్రమాలు చేసి నిధులు సమకూర్చి, ఇంకా కొత్తగా బిల్డింగ్లు కూడా దానికి సమకూర్చి, ఇంకా ఎంతోమంది పేషెంట్కి సేవ చేయడానికి ఆయన అవకాశం ఉండేటట్టుగా దాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చారు. ఇవాళ చాలామంది దీవెనలు బాలకృష్ణ గారికి ఉన్నాయి. ఎందుకంటే ఉచితంగా చాలామందికి సేవలు చేయటం నేను చూశాను, పేపర్లో చూస్తున్నాం, వింటున్నాం, మీడియాలో. ఇదంతా కూడా సంకల్పం, చేయాలి, తపన, అది ఆ బ్లడ్లో ఉన్న విషయమే. అందుకే నేను బాలకృష్ణ గారికి ఏనాడో పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఇవ్వాలి. మరి అది ఆయన ఎప్పుడు ఆశించరు, ప్రజలకి సేవ చేయాలని దృక్పథంలోనే ముందుకెళ్తారు.
బట్ ఏంటంటే ఆయన అభిమానిస్తున్న వ్యక్తిగా గతంలో ఎవరెవరికి ప్రభుత్వాలు ఈ అవార్డులు ఇచ్చారు, ఏ కారణాలతో ఇచ్చారనేది బేస్ చేసుకుంటే ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడైనా ఇస్తారని నేను ఆశిస్తున్నా, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాలకృష్ణ గారికి అలాంటి అవార్డులు కూడా రావాలి, ఇంకా సమాజానికి ఎంతో సేవ చేయాలి, ఆ నాన్నగారి పేరును ఇంకా ఎత్తుకు ఉన్నత స్థితికి తీసుకెళ్ళేటట్టుగా ఉంటారని మా ఆశ, మా కోరిక. నందమూరి కుటుంబం అంటే వాళ్ళకి ఒక అది ఇష్టమో లేదో అభిరుచో తెలీదు. డ్రైవింగ్ అంటే చాలా ప్యాషన్ ఉంటుంది అందరికి. అంటే రామకృష్ణ గారు కానీ, హరికృష్ణ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అందరికి ఆ డ్రైవింగ్ అంటే అసలు ఎందుకు అంత ఎక్కువ మమకారం అంటే ఇంత బిజీ స్కెడ్యూల్స్ లో కూడా వాళ్ళే సొంతంగా, బాలకృష్ణ గారు కూడా మొన్న ఈ మధ్య ఒక ఏదో ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఆయన సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. సో మీరు ఎప్పుడైనా వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు మీరు వాళ్ళతో ప్రయాణించడం కానీ ఆ అనుభవం ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా అండి. చాలా సార్లు నేను వీళ్ళందరూ డ్రైవింగ్ లో కారులో వాళ్ళతో పాటు ప్రయాణించడం అనేది నా అదృష్టం. అందులో ఎక్కువ సార్లు రామకృష్ణ గారితో విజయవాడ కానీ, నిమ్మకూరు కానివ్వండి, ఇంకేదన్నా అకేషనల్గా కార్యక్రమాలు కానివ్వండి, ఎక్కువ నన్ను రామకృష్ణ గారు వెంట పెట్టుకెళ్ళేవారు. అలాగే బాలకృష్ణ గారితో కొన్ని సందర్భాల్లో 1-2 సార్లు ఆయన కారులో నేను కూడా వెళ్ళటం జరిగింది. లొకేషన్లో కూడా బాలకృష్ణ గారు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. అసలు నా యాక్టివ్నెస్ చూసి, నా వర్క్ చూసి చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బయటకి అవుట్డోర్ ఏదైనా ప్రోగ్రామ్కి, ఆడియో ఫంక్షన్లకు కానివ్వండి, ఇంకేదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా పర్టికులర్గా అడిగేవారు, రమేష్ భోజనం చేసేవా లేకపోతే టిఫిన్ చేసేవా అని. బాలకృష్ణ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, హరికృష్ణ గారు కానీ చాలా ఇంట్రెస్ట్గా అడిగేవాళ్ళు నన్ను. చాలా సంతోషపడేవాడిని నేను, నన్ను అంత సొంతంగా, అంత సొంత వ్యక్తిలాగా చూస్తున్నారే వాళ్ళు అని. ఆ భావమే నాకు వాళ్ళతో లాంగ్ లైఫ్ ఉండడానికి తోడ్పడింది అనమాట. అండ్ నందమూరి కుటుంబంతో మీరు ఇన్ని సంవత్సరాలు జర్నీ చేశారు అంటే మీరు అంత దగ్గరగా చూసిన వ్యక్తిగా మీరు ఒక నందమూరి కుటుంబం నుంచి మీరు దగ్గరగా చూస్తూ ఏం తెలుసుకున్నారంటే ఆ కుటుంబం గురించి కానీ, మీరు ఏదైనా పర్సనల్ గా నేను ఇలాంటి విషయాలు నేను ఇంత ఆదర్శంగా ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? చాలా సార్లు అండి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు సమయానికి ఇచ్చే విలువ. ఇప్పుడు బాలకృష్ణ గారు కానివ్వండి, జూనియర్ కానివ్వండి, కళ్యాణ్ రామ్ కానివ్వండి, ఒక కాల్ షీట్ టైం, ఈరోజు షూటింగ్ 9 స్టార్ట్ చేద్దామంటే 10 నిమిషాలు బాగుండే ముందే మేకప్తో రెడీగా ఉంటారు. చాలా అందరికీ తెలిసిన విషయమే, కానీ పక్క నుండి నేను స్వయంగా చూశాను కాబట్టి అది ఇంకా నేను ఇదిగా చెప్పగలుగుతున్నాను. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ సమయ పాలన, మనం టైం అంటే టైం కమిట్మెంట్ అనేది ఉండాలి ఫస్ట్ పాయింట్. అలాగే మనీ కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే అంతే ఖర్చు పెట్టాలి, అక్కడే ఖర్చు పెట్టాలి. అన్నెసరీ ఖర్చులు ఉండకూడదు అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది ఈ విషయం. అలాగే పెద్దన్నయ్య ఎన్టీ రామారావు గారు దైవ సన్నిధికి ఎగినప్పుడు ఆయన తర్వాత తీసిన తొలి సినిమా రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్ కింద చాలా పెద్ద ఘన విజయం సాధించింది. దాన్ని, ఆ సంతోషాన్ని అభిమానులతోనూ 10 మందితోనూ పంచుకోవాలని రామకృష్ణ గారు రాజమండ్రిలో చాలా పక్కగా పెద్ద ఫంక్షన్ చేయాలని గ్రాండ్గా ప్లాన్ చేసి దానికి ఇన్వైట్ చేయడం కోసం చెన్నై, బెంగళూరు సీనియర్ ఆర్టిస్ట్ని పిలవడానికి వెళ్ళడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే అనుకోకుండా రిటర్న్ వచ్చేటప్పుడు ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు స్ట్రైక్ చేయటం, నెక్స్ట్ డే మార్నింగ్ డిస్ట్రిబ్యూటర్తో సార్ మీటింగ్ పెట్టుకున్నారు ఇంటి దగ్గర. అది టైమింగ్ కోసం చూస్తాం, మీరు అడిగారు కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు, మనం డైరెక్ట్గా కార్ వేసుకొని వెళ్ళలేమా అన్నట్టుగా ఆయనే బెంగళూరు నుంచి కారులో వచ్చి కొంచెం వస్తూ ఉండగా దురదృష్టవశాత్తు హిందూపూర్ దాటాక యాక్సిడెంట్ జరగటం మా అందరికీ చాలా షాకింగ్ న్యూస్ అనమాట. అది కొద్ది కాలం సారు సిక్ అవటం, కాకపోతే అవన్నీ రామారావు గారి బ్లడ్ కాబట్టి తక్కువ టైంలో రికవర్ అవటం, మళ్ళీ వెంటనే షూటింగ్లు మొదలు పెడతాం, కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ కూడా చాలా అనుభవాలు వాళ్ళతో ఉన్నారు. తారక రామారావు గారి కుమారులతోటి అండ్ వాళ్ళ పిల్లలతో అంటే ఎన్టీఆర్ గారితో కావచ్చు, కళ్యాణ్ రామ్ గారితో కావచ్చు, తారక రత్న గారితో కావచ్చు, ఇలా మీకు ఆ మిగతా కుటుంబ సభ్యులతో కూడా చాలా అనుభవం ఉండే ఉంటుంది. అంటే వాళ్ళు షూటింగ్స్ కి వెళ్ళే టైంలో కానీ, వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే టైంలో కానీ, సో వాళ్ళతో మీకున్న అనుబంధం ఒకసారి మాతో షేర్ చేసుకోండి. వాళ్ళతో తిరగటం, వాళ్ళంటే ఉండటం అనేది మన అదృష్టం. మన అదృష్టం చెప్పాను కదా మీకు ఇంతకు ముందే. నందమూరి రామకృష్ణ గారు నన్ను కుటుంబ సభ్యులుగా ఎంతో ముందుకు నన్ను తీసుకొచ్చేవారు, ఎంకరేజ్ చేసేవారు. కొన్ని కార్యక్రమాలు టైమింగ్లో కానీ, వర్క్ చేసే విధానంలో కానీ ఈ ముగ్గురిని, రామకృష్ణ గారిని, బాలకృష్ణ గారిని, హరికృష్ణ గారిని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలో అన్నగారు చేసే క్యారెక్టర్ని
స్ఫూర్తిగా తీసుకొని నేను టైమింగ్ ఫాలో అవ్వడం కానీ వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేసుకుని రావడంలో కానీ అలా ముందుకెళ్తా ఉండేవాడిని. దాంతో వాళ్ళు కూడా నన్ను అభిమానించేవాళ్ళు. రమేష్ ఆ పని చేసుకుని వస్తాడనే ఒక భావం వాళ్ళకు కూడా కలిగేది. అది దానికి ఇన్స్పిరేషన్ ఎన్టీ రామారావు గారు, తర్వాత వీళ్ళే వాళ్ళు మనకు చెప్పారు కాబట్టి మనం చేయాలనే ఒక పట్టుదల నాలో ఉండేది. ఆ కార్యక్రమం మనం నిర్వర్తించాం. ఆ ఇందులోనే కుటుంబ సభ్యులతో కూడా పరిచయాలు పెరగటం. హరికృష్ణ గారి ఇంట్లో జానకిరామ్ గారు కానీ చనిపోయారు. తర్వాత సుభాష్ గారు కళ్యాణరామ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అలాగే లక్ష్మణ్ గారు, శాలిని మేడం గారు, మరి బాలకృష్ణ గారి ఇంట్లో బాలకృష్ణ గారితో పాటు వసుంధర మేడం గారు, అలాగే వాళ్ళ పిల్లలందరూ కూడా, అలాగే రామకృష్ణ గారి దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు, అందరితో కుటుంబ సభ్యులుగా అందరితో వాళ్ళందరూ నాకు బాగా, నేను వాళ్ళని అభిమానిస్తుండేవాడిని. వాళ్ళు కూడా మన మనిషి అనే భావంతో ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా అలాగే నన్ను ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా ఎంకరేజ్ చేయడం, నన్ను వాళ్ళ సొంత మనిషిగా భావించడం జరుగుతూ ఉండేది. ఆ ఇంట్లోనే హరికృష్ణ గారు నన్ను 2000లో జూనియర్ ఎన్టీఆర్ ఉషాకిరణ్ మూసాలు కావాలంటే నేను హరికృష్ణ గారితో మాట్లాడి కథ వినిపించి జూనియర్ ఎన్టీఆర్ గారిని నేను చూడాలని ఫస్ట్ మూవీ విఆర్ ప్రతాప్ గారి డైరెక్షన్ లో రామాజీ గారు తీయడం జరిగింది ఫస్ట్ మూవీ. అలాగే అదే ఇన్స్పిరేషన్ తో కళ్యాణ్ రామ్ గారు 2003లో అదే రామాజీ గారి బ్యానర్ నుంచి తొలి చూపులోనే మూవీ కూడా పనిచేయడం జరిగింది. అలాగే తారకరత్న గారు కూడా మూవీలో ఇండస్ట్రీలో కొంత ప్రిపేర్ అవుతూ ఉంటే మనకు తెలిసిన చెప్పడం కొన్ని సూచనలు అలా జరిగిందన్నమాట. ఆయన ఈ రకంగా పోవడం కూడా చాలా బాధాకరం. మన మధ్య లేదు. తారకరత్న గారు చిన్న వయసులో పోవడం అనేది కూడా చాలా బాధగా ఉంది. సో నందమూరి తారక రామారావు గారి లెగసీని వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇలా క్యారీ చేస్తూ వచ్చారు కదా. ఎప్పుడైనా మీకు నందమూరి కుటుంబం పైన కానీ ఎవరైనా విమర్శలు చేసినా కానీ, ఎవరైనా అంటే ఏదైనా ఎక్కడైనా మీడియాలో కానీ అలా నెగిటివ్ గా మాట్లాడినప్పుడు మీలాంటి అత్యంత సన్నిహితులు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఆ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారో కూడా మీకు ముందే తెలుస్తుంది. అంటే జనరల్ గా బయట చూసే అభిమానుల కంటే మీకు బాగా తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళు బాధపడటం కానీ ఇలాంటి చాలా మీరు చూసే ఉంటారు. సో అలాంటి వాటి గురించి ఏదైనా దాని గురించి వాళ్ళు బాధపడేది ఏమి ఉండదు. వాళ్ళ మీద లేనిపోని నిందలేస్తే, అపవాదులు ఏదైనా చేస్తే అలాంటి అవకాశం ఎవరో చేయరు. ఆ కుటుంబం మీద ఇన్ని సంవత్సరాలు రామారావు గారి పరిపాలన చేసినా, చంద్రబాబు గారి పరిపాలన చేసినా కూడా మచ్చలేని కుటుంబంగా మిగిలింది నందమూరి వంశం. ఎక్కడా కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం, పరిపాలనలో జోక్యం చేసుకోవడం అనేది చరిత్రలో ఆ కుటుంబంలో, ఆ వంశంలో లేదు ఇప్పటి వరకు కూడా. అందుకని వాళ్ళు మచ్చలేని వ్యక్తులు. వాళ్ళ మీద ఎవరు ఇచ్చేసేది లేదు. సో ఎవరైనా దురభిమానంతో కొంతమంది ఉండొచ్చు. మా ముందు మాట్లాడితే తక్కువలేము. ఫస్ట్ పాయింట్ సాటుగా మాట్లాడితే దానికి ఎవరైనా చేయలేరు. మీకు అన్నగారితో ఎంత అనుబంధం ఉందో అట్ సేమ్ టైం వాళ్ళ పిల్లలతో కూడా రామకృష్ణ గారితో కానీ, హరికృష్ణ గారితో కానీ, వాళ్ళ పిల్లలతో ఎన్టీఆర్ గారితో కానీ, కళ్యాణ్ రామ్ గారితో కానీ, సుభాష్ని గారితో కానీ అందరితో మీకు అంతే అనుబంధం ఉంది. సో మీకు తారక రామారావు గారితో ఉన్నప్పుడు ఎలా అనిపించేది? మీకు వాళ్ళ పిల్లలతో ఉన్నప్పుడు కూడా మీకు ఎలా అనిపించేది? చెప్పాను, తారక రామారావు గారితో నాకు వ్యక్తిగత అనుబంధం తక్కువ. ఒక కార్యకర్తగా అభిమానిగా పరిగెత్తాను, చేతుల వెనకాల అసెంబ్లీకి వెళ్ళాను, వారి ఇంటికి కూడా వెళ్ళాను. కానీ ఆయనతో వ్యక్తిగత అనుబంధం లేదు. బట్ కుటుంబ సభ్యులు సపోజ్ రామకృష్ణ గారు, బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, ఆ తర్వాత జయకృష్ణ గారు కావచ్చు, సాయి కృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు, జయశంకర్ కృష్ణ గారు, ఆల్ ఎన్టీఆర్ సన్స్ అందరితోనూ, అలాగే డాక్టర్స్ గారితోనూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ నాకు మంచి అనుబంధం, రిలేషన్ ఉండేది. వాళ్ళు కూడా మన రమేష్ అనే భావంతోనే ఉండేవాళ్ళు. నేను కోరుకున్నది ఒకటే, నా అదృష్టంగా భావిస్తా ఆ విషయంలో. అలాగే ఇప్పుడు వాళ్ళు హీరోగా చేసేటప్పుడు ఎవరైనా నన్ను గౌరవించి నాన్నగారు మాకు చెప్పారు, రమేష్ గారికి అప్పు చెప్పారు మనల్ని, వాళ్ళు కూడా మన రమేష్ గారు అనే రెస్పెక్ట్ గా మాట్లాడుతూ నాతో కొంచెం చక్కగా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా సలహాలు తీసుకుంటూ చక్కగా వాళ్ళ ప్రయాణం నడిచింది, సినిమా ప్రయాణం. ఇవాళ అభిమానులుగా మారిపోయారు వాళ్ళందరూ కూడా. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, కళ్యాణ్ రామ్ గారు కానీ, ఇంకా కళ్యాణ్ రామ్ గారు కూడా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు కలగాలి, ఇంకా మంచి సక్సెస్ చేయాలి, చేస్తారు కూడా. ఎందుకంటే ఆయనలో ఒక రకమైన తపన ఉంటుంది. ప్రత్యేకంగా ఆయన ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండాలనేది ఒక కోరిక. ప్రతి సినిమాలోనూ వేరియేషన్ చూస్తారు. ఆయన సబ్జెక్టులు ఏదో చెప్పారు కదా చేసి వెంటనే ఆయన ఒప్పుకోవచ్చు.
ఆయన ప్రతి సబ్జెక్ట్ ని డిఫరెంట్ గా ఆయన నచ్చితేనే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సాహసం చేస్తారు కూడా. ఒక రకంగా చెప్పాలంటే హరికృష్ణ గారిని సాహస రత్న అనేవాడు. అలాగే ఆ సాహసం కళ్యాణరామ్ గారికి వచ్చింది. జూనియర్ కి గణంతో పెట్టిన విద్య అది. నటన అనేది తనకి దాని గురించి మనం చెప్పలేము, మాటలు సాగు. యా, మీకు అంటే మీకున్న ఈ అభిమానాన్ని ప్రతి సంవత్సరం మీరు ఎలా చాటుకునేవారండి? చాటుకోవడం అంటే ఇప్పుడు అకేషన్ వచ్చినప్పుడల్లా జనవరి 18, మే 28 ముఖ్యం నాకు. అన్నగారి స్మరించుకుంటాం ఆ రోజు. ఆ మిగతా రోజులు కూడా నేను ప్రతి సంవత్సరం 3 సార్లు కానీ 4 సార్లు 3 months ఒకసారి ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్తాం, బ్లడ్ రక్తదానం చేసి రావడం జరుగుతుంది. అంతకుముందు కూడా చాలాసార్లు బయట ఇచ్చేవాడిని. బాలకృష్ణ గారి పుట్టినరోజు కానీ, రామారావు గారి పుట్టినరోజు కానీ, ఇంకా వేరే ఏదైనా నా కుటుంబ సభ్యుల్లో కానీ, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ బ్లడ్ అవసరం ఉందనుకుంటే ఇచ్చేసేవాడిని బ్లడ్ ఎప్పుడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్తో నాకు అనుబంధం పెరిగాక ప్రతి సంవత్సరం కొన్నాళ్ళు నేను అనుకోకుండా తిరుపతిలో ఉండాల్సి వచ్చింది లాస్ట్ కరోనా టైంలో. అప్పుడు కూడా నేను అక్కడ తిరుపతి ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్ళి హరికృష్ణ గారి బర్త్డేటప్పుడు, ఎన్టీఆర్ గారి బర్త్డేకి ఆ వేరియేషన్ చూసుకుంటాను. 3 months మినిమం ఉండాలి బ్లడ్. అలా చూసుకొని నేను చంద్రబాబు గారి బర్త్డేకి, రామకృష్ణ గారి బర్త్డేకి, బాలకృష్ణ గారి బర్త్డేకి అలా సిచ్యువేషన్ చూసుకొని ఇయర్ వైజ్ గా పీరియడ్ బ్యాలెన్స్ చేసుకుంటూ 3 months గ్యాప్ చూసుకుంటూ ఈ సంవత్సరం అయితే ఇప్పుడు జనవరి 18 ఇచ్చాను. మళ్ళీ యాక్చువల్గా ఏప్రిల్ 20 మన బాబు గారి బర్త్డేకి ఇస్తున్నా, మే 20 మిస్ అవుతాను. అందుకని మే 20 చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని రిజర్వ్ లో పెట్టుకున్నాను. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మాకు అడగగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు. అండ్ చాలా విషయాలు మాకు తెలియని విషయాలు అండ్ నందమూరి కుటుంబం గురించి కూడా అండ్ మిగతా విషయాలన్నీ కూడా మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆ కుటుంబంతో ఎంతో మందికి అనుబంధం ఉంది అండ్ మీలాంటి పెద్దవాళ్ళకి, అండ్ ఇలానే ఈ అనుబంధం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్కారం.